ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి నేను కొన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉంటాను మధ్య మధ్యలో. వాటికి మీరు సమాధానం చెప్పాలి. మన ఆంధ్రాలో క్యాస్ట్ ఫీలింగు ఏ ఏరియాలో ఎక్కువ ఉంటుంది? గుంటూరు, విజయవాడనా, గోదావరిలోనా, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరంలోనా? ఏ జిల్లాల్లో మీరు ఎక్కువ క్యాస్ట్ ఫీలింగ్ చూసారన్నది కింద కామెంట్ చేయండి. ఇక విషయంలోకి వెళ్తే, రీసెంట్గా ఒక మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు ఇండైరెక్ట్గా ప్రశ్న ఛానల్కి, అంటే ఇండైరెక్ట్గా హెచ్చరించినట్టు ఆ ఛానల్ రావణ్ గారు ఒక వీడియో చేశారండి. అంటే ఆ పిఠాపురంలో క్యాస్ట్ ఫీలింగ్ పిల్లల పట్ల చూపించారు. ఎవరు? ఈ ఉపాధ్యాయులు. అంటే చిన్నపిల్లల పట్ల మీరు ఎస్సీ వారు, మీరు దళితులు అంటూ క్యాస్ట్ ఫీలింగ్ చూపించారంట. అయితే అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు, అయ్యా మా ఉద్యోగాలు పోతాయి బాబు, మా ఉద్యోగాలు పోతాయి, దయచేసి మీరు ఎవరికి కూడా చెప్పొద్దు అంటూ తెల్ల కాగితాల పైన సంతకాలు పెట్టించుకున్నారంట. మరొక విషయంలో ఏంటంటే, ఈ ప్రశ్న రావణ్ గారు అక్కడికి వెళ్ళి ఆ చిన్నపిల్లలతో మాట్లాడినప్పుడు చిన్నపిల్లలు అక్కడ చెప్పారు, మమ్మల్ని చాలా తక్కువగా చూస్తూ ఉంటారు, మీరేం పీకలేరు, మీరు దళితులు, మీరు ఎస్సీ వాళ్ళు, మా ఉపాధ్యాయులు డైరెక్ట్గా మమ్మల్ని తిడతా ఉంటారు అంటూ అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు కూడాను చెప్పిన మాట ఆ వీడియో మీరు ప్రశ్న ఛానల్లో మీరు చూడవచ్చు. అయితే నేను అడుగుతున్నది ఏంటంటే, ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మీ పిల్లల్ని ఎప్పుడైనా కులం పేరుతో టీచర్లు దూషించారా? నేను అడుగుతున్నాను. ఇలాంటి సంఘటనలు, క్యాస్ట్ ఫీలింగ్ సంఘటనలు మన ఆంధ్ర, తెలంగాణలో చాలా చోట్ల జరిగాయి. అయితే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ పిల్లలు దళితుల పట్ల, లేదా ఒకవేళ మీరు వీడియో చూస్తున్న వాళ్ళు ఎస్సీలు కనుక ఉంటే మీకు ఎప్పుడైనా ఇలాంటి అవమానం జరిగిందా? కింద కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరి అలాంటప్పుడు అంబేద్కర్ గారిని క్లాస్ రూమ్లోకి రానివ్వకుండా బయట పెట్టారు కదండి, అది క్యాస్ట్ ఫీలింగే కదా అంటూ కింద మా వీడియో కింద కామెంట్లు చేస్తూ ఉంటారు. అంటే మా వీడియోస్లో చాలామంది కామెంట్లు పెడతా ఉంటారు. మరి కొంతమంది ఏం కామెంట్స్ పెడుతున్నారు, పిఠాపురంలో దళితుల్ని వెలేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదండి అంటూ మరికొంతమంది కామెంట్లు పెడుతున్నారు.